నిర్మల్ జిల్లా అన్నదాతల ఆవేదనపై రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారు ఈరోజు ముథోల్ మండల కేంద్రంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మరియు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి అనేక 420 హామీలు గ్యారెంటీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఉన్న కాంగ్రెస్ మొండి వైఖరిని అసెంబ్లీలో ప్రశ్నించే విధంగా మరియు ఇప్పటి వరకు బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ను అసెంబ్లీ సాక్షిగా నిలదీసే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో. అలాంటిది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ వేసి నియామకాలు చేపడతానని ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ నియామకాల గురించి రైతన్నలకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ, ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం, కౌలు రైతులకు 15,000 ఆర్థిక సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం అందిస్తామని, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని శాసనసభ ఎన్నికల సమయంలో చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించే విధంగా రేవంత్ సర్కార్ 7 నెలల్లో చేసిన అవినీతి, గత ప్రభుత్వం కేసీఆర్తో దోస్తీని బట్టబయలు చేసే విధంగా రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై నిర్బంధాలు, అక్రమ కేసులు, గాడి తప్పిన పోలీస్ వ్యవస్థ వంటి అంశాలు, ప్రజా సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తి రేవంత్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా పలు అంశాలపైన చర్చించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేట్లు అప్పుడు ఏమన్నారు, మీరు ఓలు కూడా కట్టకుండా అని అన్నారా లేదు మరి ఓలు కట్టద్దు అన్నాక కట్టడానికి మాఫీ ఎట్లా వర్తించదో, ఏదైనా పెండింగ్ ఉంటే దానికి అడిషనల్గా కేటాయించి మాఫీ చేయాలి కదా. 2 లక్షలు వేసుకోమన్నాను, తర్వాత పొడిగించలేదు, ఉంచలేదు, ఇవన్నీ ఆశలకు లోబడి ప్రజలందరూ ఓట్లేదు. కానీ ఈనాడు మనకు ప్రజలకు లేని ఇబ్బందులు, రేషన్ కార్డు కావాలా, లేకపోతే ఆధార్ కార్డు ఉండాలా, లేకపోతే బ్యాంకులలో ఒక పేరు ఉండి పట్టా పాస్బుక్లలో ఒక్క పేరు ఉంటే ఇవన్నింటినీ మొత్తం మీద బొంద పెట్టేసి ఆ 1,100 కోట్లు ఏదైతే రైతు బంధు ఇచ్చేదో అదే పైసలను ఇప్పుడు జమ చేసి రైతు దీని కింద ముట్ట చేసినట్టుగా అనిపిస్తున్నారు సార్. అతకేం లేదు ఇక ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే అన్ని అబద్ధాలతో ప్రజలు ఎంత బాధపడుతున్నారు. 4,000 పెన్షన్ అంటే ఏమా, ఆడవాళ్లకు గృహలక్ష్మి 2,500 నెలలు వేస్తారు ఏమాయ. ఇప్పుడు జనాలు అడుగుతారు కదా సార్, అడిగితే ఊర్లలో సమానం చెప్పలేనటువంటి పరిస్థితులను ఈనాడు మరి నెలకొల్పిండ్రు. మరి అదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా, అది శాతం అయితే లేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఏం చెప్తున్నారు, వస్తాయి చూద్దాం ఇంకా 4 రోజులు ఆగుండి అనేటువంటి పరిస్థితులు ఈనాడు నెలకొన్నాయంటే మళ్ళా రాష్ట్రాన్ని మన టీఆర్ఎస్ ప్రభుత్వానికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మరీ హీనంగా చూసేటువంటి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే పట్టా లేనటువంటి మనం కాస్ట్ చేసుకుంటున్నటువంటి భూములు అవి ప్రైవేట్ కావు, కౌలు కావు. ఇప్పుడు నేనేం చేసిన సార్, కాక దగ్గర 4 ఎకరాలు కొనుక్కున్నా, నేను పట్ట చేసుకోలేదు, కబ్జా ఉంది, కబ్జా నుంచి అయినా పట్ట కాకపోయి మిగిలినది. కబ్జా కాలంలో నేను లోన్ తీసుకున్నాను, బ్యాంక్ నాకు లోన్ ఇచ్చింది. దాన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే మీకు పట్ట పాస్బుక్, భూమికి సంబంధించిన పట్ట పాస్బుక్ చేసే లేదు కాబట్టి దీన్ని నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి పెండింగ్ పెట్టింది. అందులో లక్షల మంది రైతులు ఉన్నారు. అయితే యాక్చువల్గా భూమి ఓనర్ నువ్వు, కానీ కాగితం మీదకి ఓనర్షిప్ రాలేదు.
తన దగ్గర కొనుక్కున్నావు కానీ రికార్డు మీదకి రాలేదు. నువ్వు కబ్జాలు ఉన్నావు, పంట పండిస్తున్నావు, నీకు బ్యాంకు లోన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ లోన్ ఇచ్చే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు కానీ మాఫీ అయ్యేందుకు ఇది పక్కకు పెట్టు. నేను చేసిన సార్ అంటే పట్టదారు బాగుంటుంది ప్లస్ పక్కలో తీసుకున్న లోన్ ఇద్దరికి కూడా భూమి మీద ఇద్దరికి కూడా మాఫీ అయ్యేది పెండింగ్ పెట్టి అంటే లక్షల మంది రైతులు ఉన్నారు. చిన్నోడికి మా అమ్మ రాదు మీది ఎంత? మంచిగా ఎక్కడ ఎన్ని డబ్బులు మొత్తం అందరి పేరు మీద ఎన్ని ఎకరాలు? నలుగురా? రేషన్ కార్డులు ఎలా ఉంది సార్? మా అమ్మ తమ్ముడు 7 లక్షలు అయితే మాది లక్షలు మళ్ళీ 7 లక్షలు కావాలి కదా పోలేదా. అయితే ఇప్పుడు వాళ్ళ మా తమ్ముడు ఏమంటున్నాడు అంటే అమ్మ వాళ్ళకి 5 మాకు ఇంత కాలేదు. చిన్న తమ్ముడు అమ్మ ఉన్నాడు కదా గొడవనే కదా మాకు రాలే కదా. అంటే మనం రుణమాఫీ ఇచ్చి మనకు పంచాయతీ పెట్టి మన ఒక్కింట నలుగురికి ఇద్దరికేమో మాఫీ వేసి ఇంటిద్దరికి మాఫీ వేయకపోతే గొడవ మన మధ్యలో వచ్చింది. ఏం పేరే? ఎవరు? రేషన్ కార్డు గురించి మాట అయితే మా అమ్మ పెట్టుకుంటుంది 1,03,000. అయితే బ్యాంక్ వాళ్ళందరూ రుణమాఫీ కాలేదని ఇక రైతు వేదిక వెళ్తే కూడా కాలేదన్న. అయితే బ్యాంక్ అయ్యి అన్నాడు నోటు రాసుకోమని రాయిపోతుంది అన్నాడు. నోటు రాసుకొని అది ఏమో అఫిడవిట్ రాసుకురామన్నాడు. రాసుకొచ్చి నేను ఇచ్చిన రైతు వేదికలు వచ్చిన ఆయన కూడా చేసాను రాలేదని బ్యాంక్ వాళ్ళు నీకు లోన్ ఇచ్చారు అన్ని కాయిదాలు చూసుకోండి. అచ్చా జన్నుగా ఉండదు సార్. ఇప్పుడు రేషన్ కార్డు అమ్మ పేరు మీద ఉన్నది, పట్టా నీ పేరు మీద ఉన్నది. స్టేట్మెంట్ పట్టా అమ్మ పేరు మీద ఉన్నది, రేషన్ కార్డు అమ్మ పేరు మీద రాలేదని రేషన్ కార్డు కూడా ఒకటి ఉన్నది స్టేట్మెంట్. నేను వీడు ఉన్నాను చెప్పాలి కదా. అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చి అబద్ధం మాట్లాడి రైతులకు న్యాయం ఇస్తాం, తెలంగాణ రాష్ట్రంలో అన్ని హామీలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. 8 నెలలు అయ్యా, ఇంతవరకు కూడా ఒక్క హామీ కూడా పూర్తిగా చేయలేదు. దానికోసం ఎప్పుడు కూడా కానీ అసెంబ్లీలో కానీ మన ప్రజల్లో కూడా కానీ ప్రశ్నించే గుర్తు ఉండాలి. అమ్మ కొడుకు ఏడిస్తేనే పాలు దాపుతుంది. అట్లా మనం కూడా ప్రతి మాటని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా. ప్రభుత్వం హామీలు ఇచ్చిన పూర్తి చేయాలని ఈ రక్తబండ కార్యక్రమం ఇక్కడ ముద్దూరు గ్రామంలో పెట్టడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు 6,000 ఇస్తే ఇంకా 6,000 కంటే 18,000 కోట్లకి రైతు రుణమాఫీ పూర్తిగా చేయడానికి సిద్ధమైంది. ముందు ఏమన్నారు ఎలక్షన్ కన్నా ముందు ఏ ఖాతాదారు కూడా కానీ ఇంట్లో 4 ఖాతాదారు కూడా ఉండని, కొడుకు ఉండని, కోడలు ఉండని, భార్య ఉండని, బిడ్డ ఉండని అన్ని ఖాతాదారులకు మాఫ్ చేస్తాను. ఇప్పుడు ఏమంటున్నారు, రేషన్ కార్డుకి ఒకటే అంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ ఉన్న వాళ్ళకు రుణమాఫీ లేదంటారు. ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ ఈరోజు దాదాపు అందరు కూడా ఇల్లు కట్టుకుందంటే ఇన్కమ్ ట్యాక్స్ మన అసెస్మెంట్ ఆర్డర్స్ కావాలి. పిల్లగాడ మన ఫారిన్ పోతున్నంటే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కావాలా. ప్రతి ఒక్కరికి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ప్యాన్ నెంబర్ కావాలా, అసెస్మెంట్ కావాలా. దానికోసం ఈ కోతలు తక్కువ తక్కువ చేసుకుంటా ఇలా 18,000-19,000కే పూర్తిగా చేస్తుందంటే మన తెలంగాణ ప్రాంత రైతు సోదరులకు అన్యాయం చేస్తున్నారని మనం స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా
15,000 రూపీస్ రైతు భరోసా ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఎవరు కూడా రాలేదు. ఆ పాత రైతు భరోసా 5,000 ప్రకారమే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, కానీ వీళ్ళు ఒక్కటి కూడా ఇవ్వలేదు. రైతు కూలీలకు ఇస్తున్నారు, పెన్షన్ 4,000 ఇస్తున్నారు. మన బిడ్డ పెళ్లి చేస్తే లక్ష రూపాయలు కాక తులం బంగారు ఇస్తున్నారు. ఎన్నో విధాలుగా మాట్లాడి అబద్ధం మాట్లాడి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి దగ్గర వచ్చిన తర్వాత కూడా అన్నీ మర్చిపోయారు. ఈరోజు ఏదైతే రచ్చబండ ప్రోగ్రాం ఉంది చూడండి, ఏదైతే రుణమాఫీ ఉంది కుటుంబంలో ఒకటికి ఇచ్చిండు, ఆధార్ కార్డు నెంబర్ చేంజ్